సరే నీ మొబైల్ ఇవ్వవే. చెకింగా? సరే సరే తీసుకో. ఎక్స్ట్రాలొద్దు. నేను అడిగింది నీ మొబైల్, నా మొబైల్ కాదు. సారీ. ఇదిగో. దొరికాయమ్మా? లేదుగా. నమ్మకం ఉండాలమ్మా కూతురంటే. సర్లే నువ్వు వెళ్ళు. అమ్మ లేదుగా. వచ్చినప్పుడు చూసుకోవచ్చులే. హాయ్ బేబీ. హాయ్ బేబీ. ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు బేబీ. నువ్వేం చేస్తున్నావు? ఖాళీయే. తిన్నావా? తిన్నా. నువ్వు తిన్నావా? తిన్నాను బేబీ. లవ్ యూ. లవ్ యూ టూ. ఇంకేంటి సంగతులు? ఇంకా నువ్వే చెప్పాలి. బేబీ వెనకెవరో మీ అమ్మలా ఉన్నారు. మా అమ్మ అక్కడ ఇక్కడో ఉంటది, ఇక్కడ ఉండదులే. లేదు బేబీ, మీ అమ్మలాగే ఉంది. ఒకసారి వెనక్కి తిరిగి చూడు. ఎవడేవాడు? అమ్మా వాడి అడ్రస్ పెట్టు. వాడి అడ్రస్ పెట్టు. అమ్మ, ప్లీజ్ వాడి అమ్మా. అడ్రస్ పెట్టు. అమ్మ అబ్బాయి చాలా మంచోడమ్మా. మంచోడా? వాడి పేరేంటి? టిల్లు. టిల్లువా? డీజే టిల్లువా? కాదమ్మా, నార్మల్ టిల్లువే. పేరేంటి తేడాగా ఉంది? మనోడేనా? నువ్వు ఒప్పుకుంటే మనోడవుతాడమ్మా. నాటకాలు ఆడకు. తెలుగు అబ్బాయేనా అంటున్నా. ఏం చేస్తుంటాడు? మన వీధి చివరన కిరాణా కొట్టుంది కదా. ఆ కిరాణా కొట్టువాడా? నేనొప్పుకోను. అబ్బా కాదమ్మా, కిరాణా కొట్టు నుంచి రైట్ వెళ్తుంటే ఒక బట్టల షాప్ ఉందా? బట్టల షాపా? నేనొప్పుకోను. బట్టల షాప్ కాదమ్మా, అక్కడ నుంచి యూటర్న్ తీసుకొని హైటెక్ సిటీ నుంచి గచ్చిబౌలి వెళ్తుంటే ఫ్లైఓవర్ పక్కన టీసీఎస్ కంపెనీ ఉందా? ఓ, టీసీఎస్ లో సాఫ్ట్వేరా? కాదమ్మా, మరి ఆ కంపెనీ ముందు పానీపూరి బండి ఉంటది కదా, అది అబ్బాయిదే. ఎట్లా కాదన్నా రోజుకు 2-3 వేలు వస్తాయమ్మా, నెలకి 1,00,000 రూపాయలు. నన్ను చాలా బాగా చూసుకుంటాడమ్మా. అమ్మ ప్లీజ్ అమ్మా, వద్దమ్మా. అమ్మ ప్లీజ్, ఇంత కష్టపడి చదివించేది పానీపూరి బండతన్ని లవ్ చేయడానికా? నువ్వు అబద్ధం చెప్పినా కానీ బాధపడలేదే, కానీ నా మీద ఒట్టేసి అబద్ధం చెప్పావు చూడు. ఐ హర్ట్. నో, యూ హర్ట్ మీ. రేపటి నుండి కాలు బయట పెట్టు, అప్పుడు చెప్తానే నీ పని.